చేంజెస్ గురించి చెప్పేస్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ మాత్రం లైక్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ వెళ్ళిపోదాం. గైస్ ఫస్ట్ చేంజ్ చూసుకుంటే మనకు ఇన్ గేమ్ లో మనకు OP52 అప్డేట్ తర్వాత జుజుత్సు కైసెన్ స్పెషల్ రివైవల్ సిస్టమ్ వచ్చేస్తుంది. అండ్ గైస్ ఇక్కడ సిస్టమ్ దగ్గర చూసుకుంటే ఆల్ ఓవర్ బ్లూ కలర్ ఫ్లేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దీంట్లో మనం రివైవ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జంప్ చేస్తున్నప్పుడు మనకు డైరెక్ట్ గా మ్యాప్ తిన్నగా దిగేటట్టు మనకు ఒక లైన్ అయితే కనిపిస్తుంది కదా. మనం డైవ్ మీద క్లిక్ చేసుకోగానే డైరెక్ట్లీ మనం అనుకునే ప్లేస్ దగ్గర స్ట్రైట్ గా దిగుతావు మామ. చాలా క్రేజీగా మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఇది చాలా యూజ్ అవుతుంది కూడా. గైస్ ఇక సెకండ్ చేంజ్ చూసుకుంటే న్యూ పీక్ చేంజ్ అనేది ఉంటుంది మామ. సో ఇక్కడ మొత్తం కూడా మనకు జుజుత్సు కైసెన్ స్పెషల్ గా వస్తున్న కొత్త చేంజెస్ ఉంటాయి. దీంట్లో కొత్త బిల్డింగ్స్ ఉంటాయి, కొత్త కొత్త అట్రాక్టివ్ ప్లేసెస్ కూడా యాడ్ చేస్తున్నాడు. టోటల్ గా చూసుకుంటే జాపనీస్ యానిమే జుజుత్సు కైసెన్ థీమ్ లో మనకు కొత్త పీక్ అయితే డిజైన్ చేస్తుంది జుజుత్సు కైసెన్ హై స్కూల్. అల్టిమేట్ గా థర్డ్ చేంజ్ చూసుకుంటే మనకు సిఎస్ గేమ్ ప్లే కూడా మనకు మొత్తానికి అయితే టోటల్లీ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ కొత్త బార్డర్ కూడా యాడ్ చేశాడు. అలాగే ఇక్కడ కొత్త ఎయిర్ డ్రాప్ యానిమేషన్ కూడా ఫ్లేమింగ్ ఎఫెక్ట్స్ అయితే వస్తున్నాయి. అలాగే న్యూ లోడింగ్ ఎఫెక్ట్స్ కూడా మనకు ఈ విధంగా యానిమేషన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సిఎస్ స్టోర్ కూడా మనకు జుజుత్సు కైసెన్ స్పెషల్ ఐటమ్స్ కూడా దాంట్లో అవైలబుల్ ఉంటాయి అనమాట. సో లెట్స్ సీ మనకు అప్డేట్ వచ్చాక ఇంకా క్రేజీగా ఉంటుంది. యా గైస్ నెక్స్ట్ చూసుకుంటే అల్టిమేట్ గా కొత్తగా జుజుత్సు కైసెన్ స్పెషల్ పవర్స్ కూడా మనకు ట్రైనింగ్ గ్రౌండ్ స్టోర్ లో యాడ్ చేసేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఆల్ పవర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ హ్యామర్ పవర్ ఉంటుంది, హాలో పర్పుల్ ఉంటుంది, సుకునా అండ్ గోజు డొమైన్ ఎక్స్పెన్షన్ పవర్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంది. ఇంబెర్జన్ ఇన్సెక్ట్స్ కూడా మనకి ఇక్కడ యాడ్ చేశాడు అనమాట. ఇవన్నింటినీ యూజ్ చేసుకుని మనకు గేమ్ లో యాక్చువల్ పవర్ ఎలా వర్క్ అవుతుంది, ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది అనేది ఇక్కడే మనం టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే సర్ప్రైజింగ్లీ మనకు కొత్త సూసర్ ఐలాండ్ అప్డేట్ కూడా వచ్చేసింది. దీంట్లో మనకు జుజుత్సు కైసెన్ స్పెషల్ థింగ్స్ కూడా యాడ్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ యూజీ ఇతోరి ఇమేజ్ ని యాడ్ చేశాడు. అలాగే ఇక్కడ ఫోటో బ్యాక్గ్రౌండ్స్ కూడా కొత్తగా యాడ్ చేశాడు అనమాట. సో వీటి దగ్గరికి వెళ్ళి మనం డైరెక్ట్ గా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు జుజుత్సు కైసెన్ స్పెషల్ థింగ్స్ అన్ని కూడా. బుర్రపాడుగా నెక్స్ట్ OP52 అప్డేట్ తర్వాత కొత్త క్యారెక్టర్ కూడా వచ్చేస్తుంది మామ. ఇన్విజిబుల్ క్యారెక్టర్ ఇదే, అదే మామ మోర్స్. దీన్ని సర్టెన్ డయామీటర్ వరకు మనకు ఎవరు చూడలేరు అనమాట. అలాగే దీని స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది వన్స్ ఇది యాక్టివేట్ అయ్యాక. సో ఈ క్యారెక్టర్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇన్విజిబుల్ క్యారెక్టర్ అంటే హ్యాకర్ క్యారెక్టర్ ఆబ్వియస్లీ. ఇంకా OP52 అప్డేట్ గేమ్ వచ్చాక మనకు దీని మొత్తం అబిలిటీస్ కానీ పవర్స్ కానీ ఎంత బాగా యూజ్ చేసుకోగలమో, దీని పొటెన్షియల్ ఎంత వరకు ఉందనేది తెలిసిపోతుంది. అలాగే ఇక్కడే మీరు చూసుకోవచ్చు క్యారెక్టర్ చేంజెస్ కూడా. ఇక్కడ మీకు పైకి యారో చూపించిందంటే ఈ క్యారెక్టర్ ని ఇంప్రూవ్ చేశాడని, డౌన్ కి రెడ్ కలర్ లో యారో చూపించాడంటే ఈ క్యారెక్టర్ ని మొత్తానికి అయితే తగ్గించేశాడని. ఓకే గైస్ వేరే లెవెల్ OP52 అప్డేట్ తర్వాత కొత్తగా ఒక ప్రాబ్లమ్ అయితే కరీనా సాల్వ్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే కొత్తగా మనకు ఏ గన్ చూసినా కూడా సేమ్ ఒకలా కనిపించేది. అంటే మనకి 1 చిప్, 2 చిప్, 3 చిప్, X చిప్ గన్స్ అనేవి మనకు అంత బాగా ఐడెంటిఫై చేసుకోగలిగే వాళ్ళం అయితే కాదు. బట్ ఈసారి చూసుకుంటే ఇక్కడ స్కార్ గన్ చూసుకోవచ్చు. 1 చిప్ ఒకలా ఉంటుంది, 2 చిప్ ఇంకో కలర్ లో ఉంటుంది, 3 చిప్ ఇంకో కలర్ లో ఉంటుంది, X చిప్ ఇంకా రెడ్డిష్ గా ఉంటుంది అనమాట. అప్పుడు మనం దూరం నుంచి ఆ గన్ ఏంటి అనేది ఒకసారి ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట. లుక్స్ లైక్ ఈ విధంగా ఉంటుంది. ఆల్సో గైస్ ఇక్కడే మీరు చూసుకోవచ్చు గన్ అడ్జస్ట్మెంట్స్ కూడా. దీంట్లో కూడా చాలా గన్స్ కి పవర్స్ పెంచాడు, చాలా గన్స్ కి పవర్స్ తగ్గించేశాడు అనమాట. గ్రీన్ కలర్ లో అప్ యారో ఉంటే ఇంప్రూవ్ చేసినట్టు, డౌన్ యారో రెడ్ కలర్ లో ఉంటే డౌన్ చేసినట్టు అనమాట, డిక్రీజ్ చేసినట్టు పవర్ అంతా కూడా. ఓకే గైస్ నెక్స్ట్ లెవెల్ లో కొత్తగా న్యూ రాకెట్ టవర్ అయితే లాంచ్ అవుతుంది అనమాట. ఇది ర్యాండమ్ గా ఒక మ్యాప్ లో అయితే సో ఇచ్చేస్తాడు. అల్ట్రా హెల్మెట్ అండ్ వెస్ట్ అనేది మనకు డ్రాప్ అవుతుంది అనమాట. సో దీంట్లో తీసుకున్నామంటే ఇది బాగా యూజ్ అవుతుంది. అసలు దీనికి డ్యామేజ్ అయినా కూడా, ఎంత డ్యామేజ్ కొట్టినా కూడా అసలు డ్యామేజ్ అవ్వదు. టోటల్లీ మనకు గోల్డెన్ కలర్ లో దీన్ని చూడటానికి అయితే ఉంటుంది అనమాట. ఈ రాకెట్ టవర్ ని లోడ్ చేసేటప్పుడు మనకి ఈ విధంగా కొన్ని ఎల్లో కలర్ పిల్లర్స్ కూడా వస్తాయి అనమాట. అంటే ఎనిమి మనల్ని కొట్టకుండా మనం కవర్ తీసుకుంటే ఎనిమిని కొట్టేలాగా ఈజీగా ఉంటుంది అనమాట. ఓ మై గాడ్ గైస్ ఫైనల్లీ కొత్తగా గ్రోజా గన్ స్కిన్ కూడా వచ్చేసింది జుజుత్సు కైసెన్ స్పెషల్ గా. ఈ గన్ స్కిన్ లుక్స్ లైక్ ఈ విధంగా ఉంటుంది అనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే మనం స్పెసిఫిక్ గా ఈ గన్ ని యూజ్ చేసుకుని అపోనెంట్ ఎనిమీస్ ని నాక్ చేసినా ఆర్ కిల్ చేసినా కూడా మనకు ఇన్స్టెంట్లీ మన దగ్గర ఉన్న యాక్టివ్ క్యారెక్టర్ రీఛార్జ్ అయిపోతుంది. ఇన్స్టెంట్లీ రీఛార్జ్ అవడానికి ఫాస్ట్ గా రీఛార్జ్ అయిపోతుంది. వెల్ గైస్ కొత్తగా కస్టమ్ హెచ్డి సెట్టింగ్స్ లో కూడా చాలానే చేంజెస్ వచ్చేస్తున్నాయి. గైస్ ఇక్కడ చూసుకుంటే 4th కస్టమ్ హెచ్డి స్లాట్ కూడా దీంట్లో యాడ్ చేసేసాడు. ఇక్కడ ప్రతి గేమ్ ప్లే కి తగ్గట్టు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లాట్స్ అయితే యాడ్ చేశాడు. డబుల్ ఫింగర్ ని, ట్రిపుల్ ఫింగర్ ని, 4 ఫింగర్స్ యూజ్ చేసుకునేలాగా బేసిక్ గేమ్ ప్లే కూడా కోసం కూడా మనకు దీంట్లో స్లాట్స్ అయితే కొత్తగా బేసిక్ గా సెట్టింగ్స్ అయితే యాడ్ చేసేసాడు అనమాట. మనకు ఎలాంటి ప్లేయర్ సెట్టింగ్స్ సెన్సిటివిటీ కావాలన్నా కూడా వాళ్ళ ఐడిని కాపీ చేసుకుని ఇక్కడ సర్చ్ సింబల్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ కొట్టామంటే వాళ్ళ కస్టమ్ హెచ్డి సెట్టింగ్స్ అండ్ సెన్సిటివిటీతో పాటు మనం డైరెక్ట్లీ యూజ్ చేసుకోవడం ఉంటుంది. వెల్ గైస్ షాకింగ్లీ మనకు బరుణా మ్యాప్ లో కూడా కొత్త బిల్డింగ్ యాడ్ చేశాడు మామ. ఇది భీమశక్తి అండ్ బి కి మధ్యలో అయితే ఉంటుంది అనమాట. ఇదేంటంటే చాపీ కట్స్ గేమ్ కొలాబరేషన్ రిలేటెడ్ అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ అప్డేట్ లోనే మనకు దీని రిలేటెడ్ ఐటమ్స్ అండ్ రివార్డ్స్ ని కూడా మొత్తం కూడా రివీల్ అయిపోయి మొత్తం చూపించాం కూడా. ఈ అప్డేట్ ని, ఈ ఈవెంట్ ని మన ఇండియా సర్వర్లకి దీని తేడానికి అయితే ఉంటుంది అనమాట. అందుకే ఈ సలూన్ బిల్డింగ్ అయితే ఇక్కడ యాడ్ చేశాడు.
ఈ ఈవెంట్ ఉండేటప్పుడు ఈ బిల్డింగ్ అనేది వస్తుంది. అలాగే ఈవెంట్ అయిపోయిన తర్వాత బిల్డింగ్ మామైపోతుంది. అమేజింగ్లీ కొత్తగా వెహికల్ బూస్టింగ్ ఫీచర్ కూడా OB52 అప్డేట్ లో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటో పైలట్ ఆప్షన్ పక్కనే మనకు నైట్రో ఆర్ బూస్టింగ్ ఫీచర్ అయితే కనిపిస్తుంది. మనం దీని మీద ఎప్పుడైతే క్లిక్ చేసుకుంటాం వెహికల్ మీద ట్రావెల్ చేసేటప్పుడు అల్ట్రాసోనిక్ స్పీడ్ అయితే అందుకుంటుంది అనమాట. సో చాలా స్పీడ్ గా ట్రావెల్ అవుతుంది. వన్స్ దీన్ని యూజ్ చేసిన తర్వాత 20 సెకండ్స్ లో మళ్ళీ రీయాక్టివేట్ చేసుకోవచ్చు. అవసరంలీ గైస్ మనకు చాలానే మంచి ఫీచర్ వచ్చేస్తుంది మామ. రీలే అప్ అనే కొత్త ఫీచర్ మన గేమ్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడ గేమ్ లో ర్యాండమ్ గా రీలే అప్ టవర్స్ అయితే కనిపిస్తాయి. వీటి దగ్గరికి వెళ్ళి మనం వన్స్ రీలే అప్ అని మీద క్లిక్ చేసుకున్నామంటే మన దగ్గర ఉండే మన టీమ్మేట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, టెలిపోర్ట్ అయిపోవడం అయితే ఉంటుంది అనమాట. సో జస్ట్ దీని మీద రీలే అప్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. ఏవైనా సడన్ ఫైట్స్ లో మన ఫ్రెండ్స్ ని పిలవాలంటే ఈ రీలే అప్ దగ్గరికి వెళ్ళి మనం డైరెక్ట్ గా కొట్టామంటే ఇన్స్టెంట్లీ మన దగ్గరికి టెలిపోర్ట్ అవడం ఉంటుంది. సి మామ డిసప్పాయింటెడ్లీ మనకు పీక్ లో వెండింగ్ మిషన్ అయితే రిమూవ్ చేసేసింది కరేనా. ఇక మీద మనం పీక్ లో ఎలాంటి రివైవల్ సిస్టమ్ ని యూజ్ చేసుకోవడానికి లేదు. అలాగే కొత్త గన్స్ ని ఏమన్నా పర్చేస్ చేసుకోవడం కూడా ఇక్కడ అవ్వదన్నమాట. డైరెక్ట్ గా దీన్ని జుజుట్సు కైసెన్ స్పెషల్ ఈవెంట్స్ లోనే రిమూవ్ చేశాడా, లేకపోతే ఈవెంట్స్ అయిపోయిన తర్వాత కూడా ఇలానే ఉంటుందా, కొత్తగా మళ్ళీ వెండింగ్ మిషన్ యాడ్ చేస్తాడా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. మాక్సిమం వెండింగ్ మిషన్ అయితే పీక్ లో తీసేసాడు మామ. నెక్స్ట్ అప్డేట్ వచ్చాక మాత్రం ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే గైస్, అన్బిలీవబుల్ గా కొత్తగా అర్సనల్ అప్డేట్ కూడా మన గేమ్ లో వచ్చేస్తుంది. హియర్ వి గో గైస్. అర్సనల్ లుక్స్ లైక్ ఈ విధంగా చూడడానికి అయితే మన గేమ్ లో కనిపిస్తుంది. బట్ బ్లర్ గా కనిపిస్తుంది. ఇన్సైడ్ ఎలాంటి గన్స్ ఉన్నాయనేది అసలు అయితే కనిపించదు. అలాగే ఇక్కడ అర్సనల్ ని వితౌట్ కాయిన్స్ అండ్ కీ లేకుండానే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఎలా అంటే యూజింగ్ గ్రెనేడ్ మామ. గ్రెనేడ్ ని కానీ గ్రెనేడ్ గన్స్ ని కానీ యూజ్ చేస్తూ డైరెక్ట్ గా బ్రేక్ చేసి లోపలికి మనం వెళ్ళిపోవచ్చు. బట్ ఆల్ ఓవర్ మ్యాప్ అంతా కూడా అందరు ఎనిమిస్ కి కూడా స్పాట్ అవుట్ అయిపోతాం అంతే, ఇంకేం లేదు. ఓ మై గాడ్ గైస్, ఫన్నీగా మనకు సోషల్ ఐలాండ్ లో కూడా కొత్త ఫిషింగ్ ఏరియా అయితే యాడ్ చేసింది కరేనా. ఇక్కడ మనం టైం పాస్ కి ఫిషెస్ ని క్యాచ్ చేయొచ్చు, అలానే వీటిని సెల్ చేయొచ్చు, మన బ్యాక్ ప్యాక్ లో ఉంచుకోవచ్చు. ఇదంతా కూడా టైం వేస్ట్ వ్యవహారం. ఓ మై గాడ్ గైస్, బుర్రపాటుగా మనకి ఇక్కడ OB52 అప్డేట్ అడ్వాన్స్ సర్వర్ లో గమనిస్తే ఆఫ్లైన్ గేమ్ అనే కొత్త ఆప్షన్ కూడా లోడింగ్ స్క్రీన్ దగ్గర యాడ్ చేసేసాడు. దీని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకు మన దగ్గర ఇంటర్నెట్ లేని టైమ్స్ లో దీని మీద క్లిక్ చేసుకుంటే మనకు సుడోకు గేమ్స్ లాంటివి అయితే దీంట్లో ఆడడానికి అయితే ఉంటుంది. వెంటనే మనకి బ్రింగ్స్ బ్యాక్ ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత వెంటనే మనం నార్మల్ ఫ్రీ ఫైర్ లోకి అయితే జంప్ చేసేయచ్చు. ఓకే గైస్, ఎపిక్ లెవెల్ లో మనకు కొత్తగా న్యూ ఫైనల్ షాట్ యానిమేషన్ కేటగిరీ కూడా వాలెట్ లో యాడ్ చేసేస్తున్నాడు. దట్ మీన్స్ మీరు అర్థం చేసుకున్న అప్కమింగ్ డేస్ లో మనకు చాలానే ఫైనల్ షాట్ యానిమేషన్స్ అయితే మనకు లుక్స్ లైక్ ఈ విధంగా రాబోతున్నాయి అనమాట. ఆల్రెడీ మీకు OB52 అప్డేట్ లో రాబోతున్న కొత్త ఫైనల్ షాట్ యానిమేషన్స్ కూడా చూపించాను ఈ విధంగా వస్తాయని. ఆఫ్టర్ OB52 అప్డేట్ తర్వాత మనకు కొత్త ఆప్షన్స్ కూడా చూపిస్తుంది. జనరేటింగ్ ర్యాండమ్ ఈవెంట్ ఆప్షన్ మామ. సో ఈ ఆప్షన్ మనకు డైలెక్ అయితే ర్యాండమ్ గా స్పిన్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కొక్క ర్యాండమ్ ఈవెంట్ మనకు తగలొచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే టాప్ సీక్రెట్ అనే ఒక ఈవెంట్ ఉంది, లేన్ మాల్ ఫంక్షన్ అనే ఒక ఈవెంట్ రావచ్చు, లేదా ఓల్డ్ ఈస్ గోల్డ్ అనే ఈవెంట్ కూడా మన గేమ్ లోకి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఈస్ గోల్డ్ అనే ఈవెంట్ తగిలింది అనుకోండి, మనకు ఓల్డ్ ఫ్రీ ఫైర్ ఎలా ఉండేది అంటే ఆ నార్మల్ రివైవల్ సిస్టమ్స్ లేకుండా, మనకు వెండింగ్ మిషన్స్ లేకుండా, వన్స్ మనం కిల్ అయ్యామంటే మళ్ళీ రివైవ్ కాకుండా మళ్ళీ మన ఫ్రెండ్ రివైవ్ లో పోతాడు అనమాట. సో గైస్, క్రేజీగా సోలో రివైవల్ సిస్టమ్ కూడా మన గేమ్ లోకి వచ్చేస్తుంది. కొత్తగా మనకు సోలో గేమ్ ఆడేటప్పుడు కూడా కొత్తగా మనకు గ్రీన్ కలర్ రివైవల్ సిస్టమ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. యాక్చువల్ గా ఆల్రెడీ మనకు ఒక ఆటోమేటిక్ రివైవ్ ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రీన్ కలర్ రివైవల్ సిస్టమ్స్ ని యూజ్ చేసుకుని మనం 2 ఛాన్సెస్ తీసుకోవచ్చు, 3 ఛాన్సెస్ తీసుకోవచ్చు, 4 ఛాన్సెస్ తీసుకోవచ్చు. అలాగే మనం ఎన్ని దగ్గరలో ఎన్ని లోడ్ చేసుకుంటే అనే ఛాన్సెస్ వస్తాయి అనమాట. వన్స్ మనం కిల్ అయినా కూడా సెల్ఫ్ రివైవ్ అయిపోతాం మామ. లెట్స్ సీ గైస్, OB52 అప్డేట్ తర్వాత మనకు కొత్త రేటింగ్ పాయింట్స్ ఆప్షన్ కూడా చూపిస్తుంది అనమాట. లుక్స్ లైక్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ప్రెసెంట్ చూసుకుంటే మనకు ఎలా ఉంటుంది, ఎక్కువ కిల్స్ ఎవరు కొడితే వాళ్ళే MVP బెస్ట్ ప్లేయర్ అనమాట. బట్ నెక్స్ట్ OB52 అప్డేట్ తర్వాత నుంచి ఎలా కన్సిడర్ చేస్తుందంటే ఆల్ ఆస్పెక్ట్స్ తో వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలి. అంటే వాళ్ళు మంచిగా కిల్స్ కొట్టాలి, డ్యామేజ్ చేయాలి, రివేవ్స్ ఇవ్వాలి, అండ్ ఇంకా చాలా ఆస్పెక్ట్స్ అయితే కవర్ చేస్తుంది. ఇవన్నింటిలో కూడా యావరేజ్ గా క్యాలిక్యులేట్ చేస్తూ వాళ్ళకి సర్టెన్ రేటింగ్ పాయింట్స్ వస్తాయి. ఆ రేటింగ్ పాయింట్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళని MVP ప్లేయర్ గా చూపిస్తుంది అనమాట. దట్స్ ఇట్ గైస్, ఇవి మామ నేను గమనించిన OB52 అప్డేట్ ఆల్ చేంజెస్. ఇంకా చాలానే అప్డేట్స్ అండ్ చేంజెస్ ఉండొచ్చు. నేను ఇంకేమేమి మిస్ అయ్యాను, ఇంకేమేమి చెప్పలేదు అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను మీ కామెంట్. అండ్ ఇది గైస్ ఈ రోజు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. అండ్ నెట్వర్క్ చూసినట్లయితే థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్ గైస్.